ఒక మీకు నేను ఒక స్టోరీ చెప్తానన్నాను కదా, ఆ స్టోరీ ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తి ఒక భార్యాభర్తలకి జన్మించాడు. ఒక రిచ్ ఫ్యామిలీ, ధనవంతులైన కుటుంబంలో ఆ వ్యక్తి జన్మించాడు. ఆ ఆ వ్యక్తి చిన్నతనంలోనే, ఆయన పేరు నికోలస్. నికోలస్ వెన్ హీ వాజ్ వెరీ స్మాల్, హీ లాస్ట్ హిస్ పేరెంట్స్. తన యొక్క తల్లిదండ్రులు కోల్పోయాడు. కోల్పోయినప్పుడు ఆ వ్యక్తి తన బాబాయ్ దగ్గర పెరిగాడు. పెరిగిన తర్వాత తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి ఆ వ్యక్తిని ఎంతో భయభక్తులతో, దేవుడి యందు భయభక్తులతో పెంచారు, వాక్యంలోని ప్రార్థనలోని. దో హీ లాస్ట్ హిస్ పేరెంట్స్, ఆయన తన తల్లిదండ్రులు కోల్పోయినప్పటికీ తన భక్తి జీవితాన్ని తను కోల్పోలేదు. చాలా చక్కగా ప్రార్థన చేసుకుంటూ, వాక్యానుసారంగా తన జీవితాన్ని జీవిస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తూ ఉండేవాడు. అయితే అట్ ద ఏజ్ ఆఫ్ 19 years, ఈజ్ ఏ వెరీ మచ్ కైండ్ అండ్ లవింగ్ పర్సన్. ఈ యూస్ టు సర్వ్ పీపుల్ అండ్ సర్వ్ గాడ్. తను చాలా ధనవంతుడు, రిచ్ ఫ్యామిలీ. ఆ ప్రాపర్టీస్ అన్నీ ఆయనకే వచ్చాడు, ఒకే ఒక వారసుడు. సో తను ఏం చేసేవాడంటే, తన యొక్క ఆస్తి అంతా కూడా పగలు అలా తిరుగుతూ ఉండేవాడు. ఎవరైనా కష్టాల్లో ఉంటే, ఎవరైనా అప్పుల బాధల్లో ఉంటే, ఎవరైనా ఇరుకుల ఇబ్బందులు ఉంటే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండేవాడు, వాళ్ళకి ఇస్తూ ఉండేవాడు. చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. చిన్నపిల్లలు కనిపిస్తే వాళ్ళకి కేక్స్, చాక్లెట్స్ ఇచ్చి వాళ్ళు హ్యాపీ అయితే వాళ్ళ ఫేస్లో ఉన్న హ్యాపీనెస్ చూసి ఆయన చాలా సంతృప్తి చెందుతూ ఉండేవాడు. అయితే ఒకరు ఆ యొక్క క్యాథలిక్ చర్చ్ ఆయన యొక్క రిప్యుటేషన్ చూసి, ఆయన యొక్క సర్వీస్ని చూసి, ఎట్ ద ఏజ్ ఆఫ్ 19 years ఆయన్ని బిషప్గా అభిషేకించారనమాట. సో ఆయన ఎంతో చక్కగా, తను దో ఈజ్ ఎ బిషప్, ఈజ్ ఆల్వేస్ విత్ ద పీపుల్, ఈజ్ ద డౌన్ టు ద ఎర్త్. ఎప్పుడు కూడా తను తగ్గించుకుని తన నార్మల్ పీపుల్తో ఈక్వల్గా కలిసిపోతూ ఉండేవాడు. సో రాత్రులు సంచరిస్తూ ఉండేవాడు. ప్రజలే ఎవరికి కష్టాల్లో ఉన్నారు, ఎవరి ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన వాళ్ళని దర్శిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకరోజు ఒక కుటుంబాన్ని ఆయన దర్శించారు. ఒక తండ్రి ఉన్నాడు, వృద్ధుడైన తండ్రి. తన భార్యను కోల్పోయాడు, 3 ఆడపిల్లలు ఉన్నారు. వీళ్ళు రోజు ప్రార్థన చేసుకుంటున్నారు, ఫ్యామిలీ ప్రేయర్. ప్రభువా, భర్త చనిపోయాడు, ఈ 3 బిడ్డలకి నేను ఎలా పెళ్లి చేయాలి, నువ్వే సహాయం చేయి తండ్రి అని ప్రతిరోజు వాళ్ళ 3 ఆడపిల్లలు, వయసున్న ఆడపిల్లలు, తండ్రి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ప్రార్థన చేసుకునేటప్పుడు ఈ నికోలస్ విని ఆ ప్రార్థన, తను ఏం చేస్తాడంటే, వాళ్ళు పడుకుండిపోయిన తర్వాత మిడ్ నైట్ ఒక చిన్న బంగారం ఇంత సంచి, చిక్కా ఉంటుంది కదా, సమ్ టైమ్స్ ఐ యూస్ టు క్యారీ చిక్కా. ఐ లవ్ దట్ చిక్కం. అలా చిక్కం లాంటి చిక్కంలో కొంచెం 3 బ్యాగ్స్లో గోల్డ్ బంగారం పెట్టి వాళ్ళ కిటికీలో నుంచి విసురుతాడనమాట. వాళ్ళు తెల్లవారు లేసి దే సర్ప్రైజింగ్ హౌ గాడ్ ఆన్సర్డ్ అవర్ ప్రేయర్. దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, నిజంగా దేవుడు మాకు ఎంతో సహాయం చేశాడని వాళ్ళు ఎంతో సంతోషించి ఆ 3 బంగారు మూటలతో 3 కూతుర్లకి పెళ్లి చేసి ఫ్యామిలీస్ని సెటిల్ చేస్తాడు. అలా చాలా మందికి ఆయన సహాయం చేస్తూ ఉంటాడు, కానీ ఈ డోంట్ వాంట్ టు నో హిజ్ నేమ్. ఆయన ఎవరికి చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు. మనం ఏమైనా చిన్న చేసామనుకోండి, టక్మని ఫోటో తీసుకొని ఫేస్బుక్లోని, ఇన్స్టాగ్రామ్లోని, ఒకవేళ ఎవరికైనా తెలిసిదో తెలియదు అని, నేను ఇలా చేశాను మనం చెప్పుకుంటూ ఉంటాం ప్రియులు. కానీ దేవుడు వాక్యం ఏం చెప్తుందంటే, కుడి చేత్తో ఇచ్చింది ఎడం చేత్తో తెలియదు. మనం ఒకవేళ చేసింది చెప్తా ఉన్నాం అనుకోండి, దాని ఫలాన్ని మనం ఇక్కడే పొందుతాము. పరలోకంలో మనకేమీ కూడా ఫలం ఉండదు. ఒక సిస్టర్ ఉన్నారు, నేను ఇచ్చానని ఎవరికి చెప్పకండి, నేను చేసింది నా ఎవరికి చెప్పకండి, నేను బ్రతికినా నేను చనిపోయినా ఎవరికి చెప్పవద్దు, నేను ప్రభువుకి ఇస్తున్నాను, ప్రభువు చూస్తున్నాడు. హల్లెలూయా. ఈ నికోలస్ కూడా అదే యాటిట్యూడ్తో ఉండేవాడు. కానీ ఏదో విధంగా ఆ ఊర్లో వాళ్ళు తెలిసిపోయింది. మధ్యరాత్రి అప్పుడు ఆయన ఎవరింట్లోనో డబ్బు వేసేసి వెళ్ళిపోతుంటే గబగబా వాళ్ళు బయటకు వచ్చి దొంగ ఏమని పట్టుకునేసరికి నికోలస్ ఏం వేసాడని చూస్తే డబ్బు. ఏంటి అంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు, యేసయ్య నాతో చెప్పాడు మీ కుటుంబానికి సహాయం చేయమని,
మీకు సహాయం నా దగ్గర నుంచి రాలేదు కానీ యేసయ్య దగ్గర నుంచి వచ్చింది అని చెప్పాడు. హల్లెలూయా. అయితే ఆ విధంగా ఆ వ్యక్తి మరి కొద్ది సంవత్సరాలు జీవించిన తర్వాత డిసెంబర్ 6వ తారీఖున ఆయన చనిపోయాడు. డిసెంబర్ 6వ తారీఖున ఆయన చనిపోయాడు కాబట్టి మరి అనేక దేశాలు ఆయన్ని డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. 130 పేర్లు ఉన్నాయి, ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క నేమ్తో పిలుస్తాడు. మన భారతదేశంలో ఆయన్ని శాంతా క్లాస్ లేకపోతే క్రిస్మస్ తాత అని పిలుస్తాం. ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఈ డిసెంబర్ నెలలో ఆ రెడ్ బట్టలు టోపీ అవన్నీ ఆయన మారు వేషంలో సహాయం అందిస్తూ ఉంటాడు కాబట్టి సో దాన్ని మనం క్రిస్మస్కి శాంతా క్లాస్కి ఏమీ లింక్ లేదు కానీ ఆయన బర్త్డే డిసెంబర్లో, ఆయన చనిపోయిన దినం డిసెంబర్లో కాబట్టి ఆయన ఎంతో సర్వీస్ చేశాడు. తన ఆస్తి అంతా కూడా పూరెస్ట్ ఆఫ్ ద పూర్ నీడీ పీపుల్కి సహాయం చేయడాన్ని బట్టి ఆయన గురించి జ్ఞాపకం చేసుకుంటూ మరి అనేక దేశాల్లో ఆ యొక్క శాంతా క్లాస్ లేకపోతే క్రిస్మస్ ఫాదర్, క్రిస్మస్ తాత డ్రెస్ వేసుకుంటూ ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఉంటారు. మేము కూడా ఆయనలాగా సర్వీస్ చేస్తాం, మేము కూడా పూర్ పీపుల్కి నీడీ పీపుల్కి హెల్ప్ చేస్తాం అనేది ఆయన సర్వీస్ని అడాప్ట్ చేసుకుంటూ తీసుకుంటారు. కానీ ఆయనకి క్రిస్మస్కి ఏమీ సంబంధం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఆయన కూడా డిసెంబర్లో పుట్టారు, జీసస్ కూడా డిసెంబర్లో పుట్టారు పిల్లలు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరి ఎందుకు మనం ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం? డిసెంబర్ 25 కదా క్రిస్మస్. మరి మీరేంటి ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనొచ్చు, కానీ మరి ప్రపంచంలో అనేక దేశాలు ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాయి. సుమారు 250 దేశాలు ఉన్నాయి. అందులో మోర్ దాన్ 200 కంట్రీస్ ఆర్ సెలబ్రేటింగ్ దిస్ క్రిస్మస్. ఈ క్రిస్మస్ని డిసెంబర్ 1వ తారీఖు నుంచి మరి 31వ తారీఖు వరకు చాలా చోట్ల చాలా మంది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరి లోక రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఆయన మన పాపములకు ప్రాయశ్చిత్తం చేయడం కోసం ఈ భూమి మీదకి వచ్చారు. దేవుడు వాక్యంలో ఒక మాట చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమ 6:23 ఉంటుంది ప్రియులారా. మరి సృష్టి యావత్తు మరి సృష్టికర్త కొరకు వేచి చూస్తుందంట. ఈ పాపం నుంచి మమ్మల్ని విమోచించిన వారు ఎవరైనా ఉన్నారు? అలాగా ఎదురు చూస్తుంది సృష్టి అంతా కూడా. మానవుడు పుట్టుకతోనే పాపి కాబట్టి ఆ విధంగా పుట్టి పాపం అంటే పాస్టర్ గారు అంటున్నారు మీరు, వీఆర్ నాట్ సిన్నర్స్, వీఆర్ వెరీ మచ్ రైచస్ పీపుల్. మేము చాలా మంచి వాళ్ళం, మేమేమి తప్పు చేయలేదు, మేము వీఆర్ పర్ఫెక్ట్ మెన్ అండ్ ఉమెన్ అని మీరంటే, ఒకవేళ మీరు ఏ పాపం చేయకపోయినా, ఒక చిన్న అబద్ధం ఆడినా అది కూడా పాపమే అని బైబిల్ చెప్తుంది. ఒక ఈర్ష్యున్నా, ఒక తప్పుడు మాట నోట్లో నుంచి వచ్చినా అది కూడా పాపమే. మన సొసైటీ దొంగతనం, వ్యభిచారం లేకపోతే మర్డర్ చేయడం దానినే పాపంగా మనం పరిగణిస్తున్నాం. కానీ ఒక ఈర్ష్య ఉన్నా, లేకపోతే ఒక అబద్ధం ఆడినా, మరి లేకపోతే ఒక చెడ్డ చూపు చూసినా అది కూడా బైబిల్ పాపమే అని చెప్తుంది ప్రియులారా. ఈ విధంగా పాపంలో పుట్టిన మానవుడికి ప్రాయశ్చిత్తం జరగాలి, ఆ పాపము నుంచి విముక్తి కలగాలి అంటే ఏం చేయాలంటే, సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యం, తద్రక్తం పుణ్యదానైన బలియాగం. సర్వ ప్రపంచం, సర్వ మానవావళి పాపాలు పోవాలంటే ఒక నిర్దోషమైన రక్తం పుణ్యంగా దానంగా చిందించబడాలి. ఆ యొక్క రక్తానికి మనం వెల చెల్లిస్తే మనం చెల్లించలేము. ఇది అన్లిమిటెడ్, వి కాంట్ పే. సో దట్ మనకి ప్రాయశ్చిత్తం కలిగించిన ఆ రక్తము ఉచితంగా పుణ్యంగా దానంగా ఇవ్వబడాలి. ఆ రక్తమే మనల్ని పరిశుద్ధపరుస్తుంది ప్రియులారా. అయితే యేసుక్రీస్తు చూడండి, మన ఊరు సీఎం గారు వచ్చారనుకో, లేకపోతే పిఎం గారు వచ్చారనుకో, ఒక నెల రోజుల ముందు రోడ్లన్నీ శుభ్రం అయిపోతాయి, కాలువలన్నీ క్లీన్ అయిపోతాయి, చుట్టూ వైట్ కలర్ పెయింట్ వేసేస్తారు. అమ్మయ్య మా ఊరు వస్తే బాగున్ను, సీఎం గారు మా రోడ్లన్నీ బాగైపోతాయి. ఇక్కడ వర్షం పడితే సెంటర్లో వాటర్, ఏంటది ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళలేము. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్. మన ఊరు కూడా ఒకసారి వస్తే బాగుంది సీఎం గారు పిఎం గారు. మన రోడ్లన్నీ కూడా
చాలా పర్ఫెక్ట్గా అయిపోతాయి. ఈవెన్ ఒక దేశానికి నాయకులు లేకపోతే ఒక రాష్ట్రానికి నాయకులు వస్తేనే రోడ్లన్నీ శుభ్రం అయిపోతే, దేవాతి దేవుడు పరలోకం నుంచి ఈ భూలోకానికి వస్తున్నాడంటే ఎన్నో అద్భుతాలు జరిగాయి. ఆయన పుట్టక ముందే ఆయన గురించి అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. ప్రియులారా, ఈ యెషయా గ్రంథం 61లో ఉంటది, బీదలను కనికరించుటకును, కష్టాల్లో ఉన్న వారిని విడిపించుటకును, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచుటకును యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వస్తున్నారు అని అనేక ప్రవచనాలు చెప్పాయి. మనకు ఒక శిశువు పుట్టెను, అతని ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడని అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. ఇమ్మానుయేల్ అంటే దేవుడు మనకు తోడు అని అర్థము అని అనేక ప్రవచనాల నెరవేర్పు నిమిత్తము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమిలోకి వచ్చారు. ప్రియులను, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును మనం దేవునిగా సేవిస్తున్నాం? వై వీఆర్ ఆల్ వర్షిపింగ్ జీసస్? క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే క్రిస్టోమాస్ అంటే క్రీస్తుని ఆరాధించుట. మనమంతా కూడా పాటల ద్వారా క్రీస్తుని ఆరాధిస్తున్నాం. పిల్లలు చిన్న చిన్న డ్యాన్సులు వేస్తూ క్రీస్తుని ఆరాధిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. మనము మన పాటల ద్వారా, మన ప్రార్థన ద్వారా ఆయన నామాన్ని గణపరుస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ని ఎందుకు దేవుడు అయ్యారు అంటే ఆయన దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ప్రియుల, మానవుడు చూడండి, ఒక చీమ భాష చీమకు తెలుస్తుంది, ఒక కాకి భాష కాకి తెలుస్తుంది. ఒక కాకి చచ్చిపోయింది అనుకోండి, ఒక 10-25 కాకులు ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తాయి, కావు 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 అని. మీన్స్ ఆ కాకులు దే ఆర్ కమ్యూనికేటింగ్ సంథింగ్, సమ్ లాంగ్వేజ్ దే హ్యావ్. ఏదో విధంగా చెప్తున్నాయి, అవన్నీ అక్కడికి వస్తున్నాయి. ప్రియులారు, ఈ రోజుల్లో మానవులకి మానవత్వం ఉండట్లేదు. రాను రాను సొసైటీలో వాల్యూస్ తగ్గిపోతున్నాయి, విలువలు ఉండట్లేదు. ప్రియులారు, చాలా భయంకరంగా ఉంది సొసైటీ. ఈవెన్ ఎవరైనా చనిపోతే వాళ్ళు రిచ్ పీపుల్ అయితే ఎవరైనా వెళ్తున్నారు, వాళ్ళు పూర్ పీపుల్ అయితే అసలు ఎవరు వెళ్ళట్లేదు. ప్రియులారు, చాలా భయంకరంగా తయారైంది సొసైటీ. సచ్ ఏ సొసైటీ వీఆర్ లివింగ్ నౌ. చాలా భయంకరంగా ఉంది. ఈ గ్రీడీనెస్, అసూయ, స్వార్థం, మరి ఏదో విధంగా ఎదుటి వారిని చీట్ చేసి దొంగతనం లేకపోతే వ్యభిచారం. మరి హస్బెండ్స్ ఉన్నా సరే వైఫ్స్ చాలా మంది పాపం చేస్తున్నారు. వైఫ్స్ ఉన్నా కానీ హస్బెండ్స్ కూడా పాపం చేస్తున్నారు. మరి చిన్న పిల్లలు ఈవెన్ 8th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ లవ్ చేసుకోవడం, ఇవన్నీ పాపం అన్నమాట. లోకం అంతా పాపం, భయంకరమైన పాపంతో నిండి ఉంది. ఇలాంటి పాపంతో ఉన్న లోకానికి మరి విముక్తి కలిగించడం కోసం యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఎందుకు దేవుడయ్యారంటే ఆయన పుట్టుకలో పాపం లేదు. మరి ఒక కన్య మరియమ్మ గర్భం ద్వారా ఆయన ఈ భూమి మీదకి వచ్చారు. దయాప్రాప్తురాలా, నీకు శుభము, దేవుని వల్ల నీవు కృప పొందితివి, పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకున్నప్పుడు నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టుము. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. ప్రియురాలు, సో ఈ విధంగా మరియమ్మ పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరిస్తుంది. ఆవిడకి ప్రదానం చేయబడుతుంది యోసేపు అనే వ్యక్తితో. ఇంకా వాళ్ళకి వివాహం జరగదు, కానీ దేవుడు ఆవిడని ఎన్నుకుంటాడు. ప్రియులారు, ఆవిడ పవిత్రమైన స్త్రీ, యథార్థవంతురాలు, దేవుడి యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆ దినాల్లో కన్య మరియ గర్భం ద్వారా క్రీస్తు ఈ లోకంలోకి వస్తాడని అనేక మంది స్త్రీలు ఎదురు చూస్తూ ఉండేవారంట, ప్రార్థన చేసుకుంటూ ఉండేవారు. ప్రభువా, నా ద్వారా భూమి మీదకి రా, నా ద్వారా భూమి మీదకి రా అంటే దేవుడు ప్రణాళికలు మన ప్రణాళికలు అంటూ కాదు. దేవుడు ఆ మరియాని, మదర్ మేరీ మరియమ్మని ఏర్పాటు చేసుకొని ఆవిడ గర్భం ద్వారా వచ్చారు. దట్ సేమ్ గాబ్రియల్ ఏంజల్, ఏ దేవదూత ద్వారా దేవుడు మెసేజ్ పంపించాడో మరియమ్మకి, అదే దేవదూత ద్వారా దేవుడు యోసేపుకి కూడా ఆ యొక్క మెసేజ్ని పంపించడం జరిగింది. తనకు ప్రదానం చేయబడిన ఫియాన్సీ, కాబోయే భర్త యేసేపు, నీ భార్య అయిన మరియని విడనావద్దు. ఆవిడ పరిశుద్ధాత్మ వల్ల గర్భాన్ని ధరించింది. ఆవిడ బిడ్డకి జన్మనిచ్చిన వరకు నువ్వు ఆమెని ఎరగకొండవలను, యూ హ్యావ్ టు హెల్ప్ హెర్ అని చెప్పి దేవదూత ద్వారా వర్తమానం పొందుకొని ఆ యొక్క యేసేపు మరియమ్మకి సర్వీసు చేస్తాడు, హెల్ప్ చేస్తాడు. పిల్లలు,
యేసుక్రీస్తు పుట్టిక, ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం ఆకాశంలో పుట్టింది ప్రియులారా. ఆ నక్షత్రము జ్ఞానులకి త్రోవ చూపిస్తుంది. అందుకే చాలా మంది స్టార్స్ పెట్టుకుంటారు. అంటే చీకట్లో ఉన్న లోకానికి క్రీస్తు వెలుగు. క్రీస్తుని ధరించిన మనం కూడా చీకట్లో ఉన్న వారికి మనం వెలుగుగా ఉండాలి. వీ హ్యావ్ టు బ్లెస్సింగ్ టు రెస్ట్ ఆఫ్ ద పీపుల్ దోస్ హు ఆర్ ఇన్ డార్క్నెస్. దట్స్ వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ అస్. దేవుడు మన జీవితాల నుంచి మనము వెలుగుగా ఉప్పుగా ఉండాలని దేవుడు మన జీవితాల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ విధంగా పుట్టిన తర్వాత జనన మరణాలు లెక్కించడం మొదలయ్యింది. అంతకుముందు మానవులంతా కూడా యానిమల్స్, ఈ హ్యూమన్ బీయింగ్ ఆలు సేమ్గా ఉండేవారు. కానీ ఆ ఆయన దేవాతి దేవుడు భూమి మీదకి వస్తున్నాడని జనన మరణాలను లెక్కించడం ప్రారంభించినప్పుడు వీళ్ళ పేరు నమోదు చేసుకోవడానికి వాళ్ళ ఊరు, వారి నేటివ్ ప్లేస్ వెళ్తారనమాట. మనం కూడా వెళ్తాం ఓటు వేయడానికి. ఎక్కడున్నా సరే మా ఊరు వెళ్తాం. మా ఊర్లో మా ఓటు ఉందనుకోండి, తెరలాం మా ఊరు ముగ్గుల దగ్గర. మా ఊరు వెళ్ళి నా ఓటు వాటర్ లిస్ట్లో చూసుకొని ఓటు వేస్తాం. ఎప్పుడు ఓటు వేయడం మర్చిపోకండి, ఓటు వెయ్యాలి. నాకు చాలా ఇష్టం ఓటు వేయడం అంటే. నా ఓటు ఇప్పుడు కొత్త వలస వచ్చింది అనుకోండి, అఫ్ కోర్స్ ఓటు మనకి ఆయుధం. అంచేత వీళ్ళు కూడా వాళ్ళ నేమ్స్ నమోదు చేసుకోవడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆవిడకి పెయిన్స్ వచ్చాయి. సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలో ఆవిడ జన్మ ఇచ్చింది క్రీస్తుకి. ఆయన దేవాతి దేవుడై ఉండి ఆయన తను తాను రిక్తునిగా చేసుకుని హి హంబుల్డ్ హిమ్సెల్ఫ్, తను తాను తగ్గించుకొని ఒక పశువుల పాకలో పుట్టాడు ప్రియులారా. మనం ఎంత తగ్గించుకోవాలి అలాంటి దేవుడిని సేవిస్తున్న మనము. వీ హ్యావ్ టు హంబుల్ అవర్ సెల్వ్స్. మనం డిసైపుల్స్ ఆఫ్ జీసస్, వీఆర్ ఫాలోవర్స్ ఆఫ్ జీసస్. వీ షుడ్ నాట్ హ్యావ్ ప్రైడ్నెస్, గర్వం, అహంకారం. ఐఎమ్ సో వాట్ వీఆర్ నథింగ్. ఈజ్ అ గాడ్ ఆల్మైటీ. ఆయన దేవాతి దేవుడు అయ్యుండి ఆయన ఒక పశువుల పాకలో పుట్టారు. అదే ఆయన ఒక రాజుగా ఒక భవనంలో పుట్టారు అనుకోండి, మనం అప్రోచ్ అవ్వగలమా ఆయన్ని? ఇజ్ ఇట్ ఈజీ టు మీట్ ద్రౌపది ముర్ము ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఇజ్ ఇట్ ఈజీ? సీఎం లోకేష్, మన లోకేష్ కాదు, నారా లోకేష్. ఇజ్ ఇట్ ఈజీ? యూ హ్యావ్ టు టేక్ అపాయింట్మెంట్ అండ్ ఆల్. ఇజ్ ఇట్ నాట్? సో అందుకనే అందరికీ యూ వాంట్ టు అప్రోచ్, ఎవ్రీబడి కెన్ మీట్ హిమ్. ఏ వ్యక్తి అయినా తన దగ్గరికి రావడానికి ఈజీగా ఉండడానికి. పశువుల పాకకి వెళ్ళాలంటే ఏమైనా పర్మిషన్ తీసుకోవాలా మనం? ఆ బెత్లెహేమ్ అనే పట్టణం, ఆ చిన్న ఊరు, ఆ చిన్న గ్రామము, ఆ బెత్లెహేమ్ అనే గ్రామం, ఆ బెత్లెహేమ్ అనే గ్రామం ప్రపంచానికి నడిబొడ్డు, సెంటర్ పాయింట్. మీరు అట్లాస్లో చూసినట్లయితే సెంటర్ పాయింట్లో ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక దేశానికి కానీ, ఒక వర్గానికి కానీ, ఒక జనాంగానికి కానీ దేవుడు కాదు, కానీ ప్రజలందరికీ రక్షణ కలిగించడం కోసం ప్రపంచం యొక్క నడిబొడ్డులో ఆయన జన్మించడం జరిగింది ప్రియులారు. అందుకనే యేసుక్రీస్తు ప్రభు ఆసియా ఖండంలో పుట్టారు. ఆయన అందరికీ ప్రభు. యేసుక్రీస్తు తనందరూ అంగీకరించరో అనగా తన నామందు విశ్వాసం నుంచి వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించనని యోహాను 1:12 ఉంటుంది. సో యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టుకలో పాపం లేదు, పరిశుద్ధాత్మ వల్ల పుట్టారు. మరి లోకానికి వెలుగుగా ఒక నక్షత్రం వచ్చింది ఆయన పుట్టుకతో. మరి ఆయన 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద జీవించారు. ఈ 33.5 yearsలో ఆయన ఏ పాపం చేయలేరు ప్రియులారా. నాలో పాపం ఉందని మీరు నిరూపించగలరా అన్నారు. హీ డిడ్ మెనీ మెరికల్స్. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన దినాల్లో చాలా అద్భుతాలు చేశారు ప్రియులారా. ఆయన అనేక మంది ప్రజలను చూసి కనికరపడ్డారు. చాలా మంది ఇక్కడ చూసినట్లయితే నిన్న మీకు యేసుక్రీస్తు ప్రభు వారు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తారు. కనిపిస్తుందా పిల్లలు? కనిపిస్తుందా? ఏం చేశారు జీసస్ ఇక్కడ? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి. ఒకసారి వేరెవర్ జీసస్ ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మల్టిట్యూడ్స్ ఆఫ్ పీపుల్ వచ్చేస్తున్నారు. చాలా మంది వారికి కనికరపడి ఆయన ఒక చిన్న బాబు దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉంటే
వాటిని 5,000 మందికి ఆయన ఆహారంగా పంచిపెట్టారు. అంతేకాకుండా ప్రియులారా, ఆయన మరి చాలా నిన్న చెప్పాను కదా, అపవిత్రాత్మ పట్టిన వ్యక్తి గరాసేనుల దేశంలో ఇలాగా దెయ్యాలు పట్టిన పిచ్చివాళ్ళు, అనారోగ్యపు దెయ్యం, దొంగతనం దెయ్యం, వ్యభిచారపు దెయ్యం, అబద్ధాల దెయ్యం, బూతుమాటల దెయ్యం, అలాంటి దెయ్యాలు 2,000 దెయ్యాలు పట్టిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రభువు స్వస్థపరిచాడు. కనికరపడి కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థపరిచాడు. ఒక గ్రామంలో యేసయ్య మరి ప్రసంగం చేస్తా ఉంటే అనేక మంది వచ్చారంట. ఆ ఊర్లో ఒక వ్యక్తి ఉన్నాడంట. ఆ వ్యక్తికి పక్షవాతం వచ్చిందంట. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళడానికి చోటు లేదంట. మల్టిట్యూడ్స్ చాలా మంది ఉంటారు కదా. అప్పుడు ఆ ఇంటి పైకప్పు విప్పి ఆయన పరుపుతో దింపినప్పుడు, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి, నీ పరుపు ఎత్తుకొని లెమ్ము అని ప్రభు చెప్పారు. పాపాలు క్షమించుటకు మనిషి కుమారునికి ఈ భూమి మీద అధికారం ఉంది. ఆయన 100% గాడ్, 100% మ్యాన్, దైవ మానవుడిగా ఈ భూమి మీద ఆయన నివసించారు. ఆయన మరి కనికరపడి అనేక మందిని కుష్టి వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాడు. ఓచ చేయగల వారిని స్వస్థపరిచాడు. మరి అనేక మందిని ఆయన స్వస్థపరచడం జరిగింది ప్రియులారా. ఆయన టీచింగ్స్ చేస్తూ ఉండేటప్పుడు చాలా మంది ఆయన మీద సొనుక్కున్నారు ప్రియులారా, కొనుక్కున్నారు. ఇతను మరీ కుమారుడు కాదా? వడ్రింగి వాడైన యోసేపు కుమారుడు కూడా ఇతను మనతో కూడా లేడా? ఇతనేంటి ఇన్ని మెరికల్స్ చేసేస్తున్నాడు? నో నో నో, ఈజ్ నాట్ మెస్సయ్య, ఈజ్ నాట్ గాడ్. పీపుల్ యాక్సెప్ట్ చేయలేదు ఆయన ప్రియులారా. అప్పుడు వాళ్ళని చూసి ఆయన ఒక ఉపమానం చెప్పారు. ఆ ఉపమానం ఏంటంటే, మరి ఎవరైనా ఒక వ్యక్తికి మరి అనేక గొర్రెలు ఉన్నాయంట. ఆ వ్యక్తి ఆ గొర్రెలన్నీ కాస్తా ఉన్నాడు. ఆ వ్యక్తి గొర్రెలన్నీ కాస్తే అందులో ఒక గొర్రె తప్పిపోయి ముళ్ళల్లో గుచ్చుకుంది. ఆ ముళ్ళల్లో గుచ్చుకున్న ఆ గొర్రెల కాపరి ఆ 99 గొర్రెలను వదిలి ఆ ఒక్క గొర్రె కోసం వెతికాడు ప్రియులారా. వెతగ్గా ఆ సాయంత్రం అయిపోయినప్పుడు ఆ గొర్రెని కనుగొన్నాడు. చాలా వెరీ హ్యాపీ, గాట్ ఈస్ గోట్. గొర్రెని తీసుకొని చాలా హ్యాపీగా భుజం మీద వేసుకొని ఇంటి పక్క అందరికి చూపించే, నా గొర్రె దొరికింది, మీ ఇంటికి వచ్చిందా అని అందరిని అడుగుంటాడేమో. ఆ గొర్రె దొరకగానే చాలా సంతోషంగా ఆయన మరి ఎంతో హ్యాపీగా ఆయన సెలబ్రేట్ చేసుకున్నాడు. అలాగే ఈ లోకంలో ఆయన నశించిపోతున్న వారి కోసం ఈ లోకంలోకి వచ్చారు. పాపంలో నశించిపోతున్న వారి కొరకు ఆయన ఈ లోకంలోకి రక్షకుడుగా వచ్చాడు. యేసు అంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక అతనికి యేసు అని పేరు పెట్టిడు అని చెప్పడం జరిగింది ప్రియులారా. అంతేకాకుండా మరి ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన సిలువలో కార్చిన రక్తంతో వారి పాపాలు కడుక్కుంటే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తారు ప్రియులారా. యేసయ్య ఈ భూమి మీదకి వచ్చింది దైవ మానవుడిగా ఎందుకు వచ్చాడంటే, అనేక అద్భుతాలు చేసిన తర్వాత ఆయన సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు ప్రియులారా. ఆయన దానంగా చిందించారు. ఆయన ఏ పాపము చేయలేదు, కానీ మన పాపాల ప్రాయశ్చిత్తం కోసం మాత్రమే ఈ భూమి మీదకి వచ్చి ఆయన తన ప్రాణాన్ని పెట్టడం జరిగింది ప్రియులారా. ఎవరైతే మరి వారి పాపాలు ఆయన రక్తంతో కడుక్కుంటారో వారి పాపాలు ఆయన క్షమిస్తాడు ప్రియులారా. ఈ వ్యక్తి ఉన్నాడు. ఈ వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చి తన పాపాలన్నీ కడుక్కున్నాడు. ఆ వ్యక్తి చనిపోబోతే ఆయన తీసుకెళ్ళడానికి ఎవరు వచ్చారు? ఏంజల్స్, దేవదూతలు వచ్చాయి ప్రియులారా. ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి తన ఇష్టానుసారంగా జీవించాడు. తన బ్రతుకు దినములన్నీ కూడా తనకి నచ్చినట్టు తిరిగాడు, తాగాడు, ఎంజాయ్ చేశాడు. క్లబ్బులు, పబ్బులు, పేకాట అన్ని చేశాడు. కానీ యేసయ్య రక్తంతో తన పాపాలు కడుక్కోలేదు. తన ఇష్టానుసారంగా జీవించాడు. ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోయాడు? చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోయాడు ప్రియులారా. అంతేకాకుండా మరి మనము గనక నరకం నుంచి తప్పించుకోవాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే మన పరలోకానికి వెళ్ళగలం ప్రియులారా. అది ఇరుకు మార్గం. ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. ఇరుకు మార్గం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, సినిమాలు చూడకూడదు, బూతు మాటలు ఆడకూడదు ప్రియులారా. సో అంచేత ఎవరైతే యేసయ్య దగ్గరకు వచ్చి
యేసయ్య యొక్క పాదాల దగ్గర, ప్రభువా నువ్వు నిజమైన దేవుడు అని నేను నమ్ముతున్నాను, నా పాపాలు క్షమించండి, మీ రక్తంతో కడగండి అని ఎవరైతే అడుగుతారో యేసయ్య మరి దినమంతా తన చేతులు చాచి ఎదురు చూస్తా ఉన్నాడు ప్రియులారా. వారి పాపాలు క్షమించడానికి, ఆయన రక్తంతో కడిగి శుద్ధులుగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నారు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు. ఎందుకంటే ఎవరైతే యేసయ్య దగ్గరికి వస్తారో వారి పాప బానిసత్వం నుంచి యేసయ్య విడుదల చేస్తాడు. ఆయన ఒక దైవ మానవుడిగా ఈ భూమి మీద నివసించాడు ప్రియులారా. ఈ 3 ఇలస్ట్రేషన్స్ చెప్పాడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో. మరి ఒక స్త్రీ కట, మరి ఒక నాణెం ఉన్నదనుకోండి, ఆ నాణెము పోయిందనుకో, ఒక నాణెం 10 నాణాలు ఉంటే ఒక నాణెం పోతే, బంగారం ఉంది, బంగారం నాణ్యం ఉన్నాయనుకోండి, అందులో ఒక నాణెం పోతే 9 ఉన్నాయిలే ఒకటి పోతే ఏమైంది అంటామా మనం? అమ్మో నా బంగారం పోయింది, ఇంట్లో ఎవరికి నిద్ర ఉండదు, అన్ని బీరువాలు ఎతికేస్తాం, మంచం తీసేస్తాం, కబోర్డులు తీసేస్తాం, ఒక 10 సార్లు తుడిచేస్తాం, అన్ని ఎతికేస్తాం, తుడిసి వదిలేస్తామా? ఏం వదలం, అస్సలు వదలం. మనకు ఒక 50 తులాల బంగారం ఉన్నా ఒక చిన్న అరకాసు బంగారం పోతే వదులుతామా మనం? అస్సలు వదలం ప్రియులారా. అలాగే ఒక స్త్రీ కట ఒక నాణెం పోతే తను రాత్రి అంతా వెతికితే చిన్న నాణెం దొరికిందంట. ఆ నాణెం పట్టుకొని తన ఫ్రెండ్స్ దగ్గరికి వచ్చి చాలా హ్యాపీగా తను సెలబ్రేట్ చేసుకుంటుందంట ప్రియులారా. సో ఈ విధంగా ఎవరైనా మారు మనసు పొందిన ఒక పాప విషయంలో ఈ భూలోకంలో మరి ఒక పాపి రక్షించబడితే పరలోకంలో ఎంతో సంతోషం అంట, విందు జరుగుతుందంట ప్రియులారా. సో అంచేత ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు ఒక రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు, ఒక దైవ మానవుడిగా. ఆయన 33 సంవత్సరాలు జీవించినప్పుడు ఆయన ఎప్పుడు కూడా తన కోసం తన దైవ శక్తిని తను ఉపయోగించుకోలేదు, కానీ నీడీ పీపుల్ కొరకు, పూర్ పీపుల్ కొరకు, అనారోగ్యంతో ఉన్నవారి కొరకు తన శక్తిని వినియోగించారు ప్రియులారా. సెల్ఫ్లెస్ గాడ్ జీసస్ క్రైస్ట్ ప్రియులారా. ఆయన పుట్టిక వలనే, ఆయన పుట్టిన తర్వాతే క్రీస్తు శకం క్రీస్తు పూర్వము అని రాయబడి ఉంది. మనందరు బర్త్డే చెప్పుకోవాలంటే ఏడి అండ్ బీసీ, క్రీస్తు శకం క్రీస్తు పూర్వం. హిస్టరీని ఆయన 2 భాగాలుగా బ్రేక్ చేశాడు. ఆయన నిజంగా ఈ భూమి మీదకి వచ్చాడనే నిదర్శనం ఏంటంటే ఏడి అండ్ బీసీ. జీసస్ క్రైస్ట్ ఒక దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు అనడానికి అంతకంటే నిదర్శనం మనకు అక్కర్లేదు ప్రియులారా. ఆయన రాకడ అది పురాణం కాదు, కానీ అది హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రియులారా. ఆయన 3.5 సంవత్సరాలు సేవ చేశారు, చాలా మెరికల్స్ చేశారని చెప్పాను ప్రియులారా. ఒక వ్యక్తి ఉన్నాడంట, ఒక తండ్రికి ఒక కొడుకు ఉన్నాడంట. చూడండి, 2 కొడుకులు ఉన్నారంట, పెద్ద కుమారుడు చిన్న కుమారుడు. ఆ తల్లి తండ్రికి ఉంటే పెద్ద కుమారుడు చెప్పిన మాట వింటాడట, చిన్న కుమారుడు చెప్పిన మాట వింటాడు. ఎప్పుడు చిన్నపిల్లలు కొంచెం పెంకిగానే ఉంటారు కదా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. ఎందుకో చెప్పాలా? ఎడ్యుకేషన్ సైకాలజీ, అకార్డింగ్ టు ఎడ్యుకేషన్ సైకాలజీ ప్రకారం ఎందుకు చిన్నపిల్లలు చాలా యాక్టివ్గా ఉంటారంటే, ఫస్ట్ మదర్కి బేబీ పుట్టగానే మనం చాలా ఎక్సైట్ అయిపోతాం, బాబు పుట్టాడు, పాప పుట్టిందని. వి కేర్ సో మచ్. ఇలా చక్కగా ఇలా పడుకోబెట్టి అమ్మమ్మ ఏడిస్తే పరిగెట్టెళ్ళి ఎక్కువ కేర్ తీసుకుంటాం ఆ బేబీకి. ఎక్కువ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళు చాలా టిమిడ్గా అయిపోతారు. సెకండ్ బేబీ రాగానే ఈ టైంలో ఏడుస్తుంది, ఈ టైంలో ఆకలేస్తుంది, తెలిసిపోద్ది, ఎక్స్పీరియన్స్ వచ్చేస్తుంది మమ్మీకి. ఓకే, నో నీడ్ వర్రీ అవ్వద్దు, అలాగే ఏడుస్తుంది, కాసేపు ఏడిస్తే మంచిది. మొన్న ఒక అమ్మాయి చెప్తుంది, పాస్టమ్మ గారు మా బాబు ఏడిస్తే మంచిది, కీచు గొంతుకు రాకుండా ఆ గొంతు కట్ట క్లియర్ అవుద్దట. అమ్మ ఇలా కూడా ఉంటుందా అనుకున్నాను. హల్లెలూయా. ఏడిస్తేట గొంతు ఫ్రీ అయ్యి హార్డ్ వాయిస్ వస్తుందట, కీచు గొంతుకు పోయమ్మో, నేనైతే ఏడకుండా ఉండాను కాదు, నాది బండ గొంతుకు అయిపోయింది, నేను ఎంత ఏడ్చేసానో చిన్నప్పుడు అనుకున్నాను. నిజంగానే ఏడ్చాను. హల్లెలూయా. ఇలారా ఈ విధంగా ఈ చిన్న కుమారుడు చాలా నాటి ఫెలో, తనకి చాలా మంది ఫ్రెండ్స్తో తిరుగుతూ ఉండేవాడు. ఫ్రెండ్స్ అందరూ కూడా బ్యాడ్ వర్డ్స్ చెప్తారు. ఈ రోజుల్లో మంచి విషయాలు చెప్పే వాళ్ళ దగ్గరికి ఎవరు రారు ప్రియులారు. మంచి చెప్తే వాళ్ళంటే ద్వేషిస్తారు, చెడుని ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటారు ప్రియులారు. తన ఫ్రెండ్స్ అందరూ కూడా, ఒరేయ్ నీ డబ్బు తెచ్చుకోరా, లెట్ us ఎంజాయ్,
బొంబాయి వెళ్దాం, ఢిల్లీ వెళ్దాం, హైదరాబాద్ వెళ్దాం, లెట్ అస్ ఎంజాయ్. ఇంకెప్పుడు రా ఎంజాయ్ చేస్తావు? బోల్డ్ డబ్బు ఉంది మీ నాన్న దగ్గర, ఈ కేటీ ఇవ్వకుంటున్నాడు, ఎందుకు తెచ్చిరా నీ వాటా అంటే, నాన్న నా వాటా ఇచ్చి అని చెప్పి నాన్నతో గొడవ పడ్డాడు. తన వాటా తను తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. ఇగో వెళ్ళిపోతున్నాడు. తల్లి తండ్రి ఏడుస్తున్నారు, అయ్యో నా చిన్న కుమారుడు వెళ్ళిపోతున్నాడు అని తల్లి తండ్రి చాలా ఏడుస్తున్నారు ప్రియులారా. వెళ్తా 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 ఫ్రెండ్స్ అందరిని కూడా తీసుకెళ్ళాడు. అందరికీ ఫ్లైట్ టికెట్ తీసాడు. చక్కగా బార్లలోని, క్లబ్బుల్లోని, పబ్బుల్లోని ఎంజాయ్ చేశాడు. తాగడం, తినడం, తిరగడం, వాట్ ఎవర్ దే వాంట్, ఎంజాయిడ్ వెరీ వెల్. అట్ ద లాస్ట్ ఏమైందంటే తన డబ్బులన్నీ అయిపోయి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు, ఒక్కడే ఉన్నాడు. ఒక రూపాయి కూడా అప్పు ఇచ్చిన వాళ్ళు లేరు. ఇప్పుడు ఏం చేయాలో వాడికి అర్థం అవ్వలేదు. చాలా దుఃఖపడ్డాడు. అప్పుడు తనకి ఏం గుర్తొచ్చిందంటే తన తల్లిదండ్రులు గుర్తొచ్చారు. అయ్యో ఎంత పని అయిపోయింది, నా దగ్గర ఏమీ లేదు, నేను ఈ స్థితికి వచ్చాను, ఆకలేస్తుంది, కనీసం అప్పు తీర్చాలి, షాపులో ఒప్పుకోవట్లేదు. తను తాను ఒక పందులు మేపేవాడికి అమ్ముకున్నాడు. అమ్ముకొని ఆ షాపుకి కట్టి పందులు మేస్తా, పందుల్ని కాస్తాను అని చెప్తే ఆ పందులు తినే పొట్టైనా తిని కడుపు నింపుకుందాం అంటే పందులు ఏమైనా షేర్ చేసుకుంటాయా? మంద కూడా లాక్కొని తినేస్తాయి, అవునా కదా? పందులు రారా తినరా అని ఇస్తాయి ఆ పందులు. ఆ పొట్టు కూడా అతనికి దొరకలేదు. అప్పుడు గుర్తొచ్చింది, అయ్యో మా అమ్మాయి అన్న వెరైటీస్ చేసేది, చికెన్ ఫ్రై చేసేది, చికెన్ బిర్యానీ చేసేది, ఫిష్ ఫ్రై చేసి, ఇన్ని రకాల వెరైటీస్ మా ఇంట్లో ఉండేవి. నేను తల్లిదండ్రుల మాట వినకపోవడం గట్టే నా పని ఇలాగ అయింది కదా. ఒక్కసారి మా నాన్న దగ్గరికి వెళ్తాను, డాడీ డాడీ మీ ఇంట్లో, మన ఇంట్లో చాలా మంది పనివారులు ఉన్నారు కదా, అందులో ఒక పనివాడిగా నన్ను పెట్టుకో, నీ కుమారుడుగా ఉండడానికి నాకు అర్హత లేదు, ఎందుకంటే నా షేర్ అంతా తీసుకొని నేను నాశనం చేశాను కాబట్టి నేను వెళ్తాను మా నాన్న దగ్గరికి, మా నాన్నని ఒకసారి పనోడుగా పెట్టుకోమని అడుగుతానని చెప్పి వస్తున్నాడు. ఏ రోజైతే కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడో ఆ రోజు నుంచి ప్రతిరోజు తల్లి తండ్రి కిటికీలో నుంచి చూస్తూనే ఉన్నారు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తూనే ఉన్నారు ప్రియులారా. వన్ ఫైన్ డే ఏమైందంటే తను పశ్చాత్తాపడ్డాడు, ఎంత తప్పు చేశాను నేను, నా తల్లిదండ్రులు విడిచానప్పుడు. అతను ఇంకా చాలా దూరంగా ఉండగానే ఆ తండ్రి చూసి పరిగెట్టి వెళ్ళి ఆ కొడుకుని హత్తుకొని ఆ ముద్దాడి, మెడ మీద ముద్దాడి ఇంటికి తీసుకెళ్ళాడు. చెప్తున్నాడు, నాయన తండ్రి నీకు నువ్వు దేవుడికి వ్యతిరేకంగా నేను పాపం చేశాను, నన్ను క్షమించంటే అసలు హీస్ నాట్ లిసనింగ్ ఎనీథింగ్. ఫాదర్ ఈస్ నాట్ లిసనింగ్. నా కొడుకు వచ్చాడు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. నా కొడుకు బ్రతికున్నాడు, పిచ్చోడ్లాగా ఉన్నాడు, బట్టలు చిరిగిపోయి చింపురు చుత్తున్నాయి. ఇందాక చూశారు కదా పిచ్చోడిని చూపించాను, అపిత్రాల గెరాసీనుల దేశంలో పిచ్చోడిని, సేమ్ అదే సిచ్యుయేషన్. వీడు కూడా బట్టలు చిరిగిపోయి, షూ లేదు, తలకు నూనె లేదు, ఎంత పిచ్చోడుగా ఉన్నా తన కొడుకుని తన తండ్రి గుర్తించాడు దూరంగా ఉండగానే. ప్రియులారా, మంచి వస్త్రాలు ధరింపజేసి చేతికి ఉంగరం పెట్టి ఊరందరికీ భోజనం పెట్టాడంట. మంచి క్రొవ్విన మరి మటన్ బిర్యానీ చేసి ఊరందరికీ విందు చేయించాడట. ప్రియులారా, నా తప్పిపోయిన కుమారుడు, నా చనిపోయిన కుమారుడు బ్రతికాడు, మీరందరూ రండి లెట్ us ఎంజాయ్ అని చెప్పి అందరినీ పిలిచాడంట. ప్రియులారా, అలాగే ఈ లోకంలో అనేక పాపాల్లో, అనేక బాధల్లో, అనేక ఇరుకుల్లో, ఇబ్బందుల్లో చిక్కుకున్న మనల్ని ఈ సాయంకాల సమయమందు ఈ క్రిస్మస్ పరమదినాన్న యేసయ్య తన చేతులు చాపి పిలుస్తున్నాడు. ప్రియులారా, మీరు గనక యేసయ్య దగ్గరికి వచ్చి మీ హృదయంలో ఒక చిన్న మాట, యేసయ్య నా హృదయంలోకి రండి, నా పాపాలు క్షమించండి, నా జీవితానికి మీరు నాయకుడిగా ప్రభువుగా ఉండండి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటే యేసయ్య మన హృదయంలో మన జీవితానికి రాజుగా ప్రభువుగా ఉండి మన చేయి పట్టుకొని నడిపిస్తాడు. ప్రియులారా, అంతేకాకుండా యేసయ్య ఎందుకు దేవుడు అయ్యాడంటే ఆయన మరణించి మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ప్రియులారా, దేవుడికి మరణం లేదు, మానవుడికి మరణం ఉంటుంది కానీ దేవుడికి మరణం లేదు. దేవుడు చిరంజీవి, ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడు దేవుడు. సో అంచేత ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడిగా లేచాడు కాబట్టి ఆయన్ని అంగీకరించి ఆయన రక్తంతో కడుక్కున్న మనం కూడా చనిపోయిన ఒకరోజు మనం లేపబడతాము, ఆయనతో పాటు మనం కూడా పరలోకానికి వెళ్తాం. కాబట్టి ఈ క్రిస్మస్ శుభ సందర్భంగా మీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకొని, ఆయన ప్రేమను తెలుసుకొని, ఆయన ప్రేమకు ఉదాహరణ మదర్ తెరీసా మరి శాంతా క్లాస్ లాగా, క్రిస్మస్ ఫాదర్ లాగా ఆవిడ ఎంతో సర్వీస్ చేసింది. ఆవిడ
ఎట్ ద ఏజ్ ఆఫ్ 16 ఇయర్స్ ఆవిడ జీసస్ స్వరాన్ని విన్నది, నా సేవ చెయ్యు అని. యుగస్లోవేకియా దేశంలో పుట్టి ఆవిడ 18 సంవత్సరాల వయసులో మన భారతదేశానికి వచ్చి కలకటాలో ఆ మురికి వాడల్లో నివసిస్తున్న ఆ ప్రజలను చూసి షీ వాజ్ బ్రోకెన్, చాలా బాధపడింది. ఏంటి ఇండియాలో ప్రజలు ఎంత పేదవారా, ఎంత మురికి వాడల్లో నివసిస్తున్నారా, ఈవెన్ దే డోంట్ హ్యావ్ వన్ మీల్, ఫుడ్ కూడా ఏమీ లేదని ఆవిడ తన దగ్గర ఉన్న కొంత ధనాన్ని ఖర్చు పెట్టి వారికి సేవ చేయడం మొదలు పెట్టారు. రోమన్ క్యాథలిక్ సిస్టర్గా వచ్చారు. కానీ తను సర్వీస్ చేయాలంటే మరి కొన్ని రూల్స్ ఉంటాయి కాబట్టి ఆవిడ తెల్లని వస్త్రాలు ధరించుకొని అనేక మంది కుష్టి వ్యాధిగ్రస్తుల్ని, అనేక మంది పేదవారిని ఆవిడ మరి హక్కును చేర్చుకొని చారిటీ ఆఫ్ మిషన్స్ అని ఒక సంస్థని కలకత్తాలో స్థాపించి చావుకి అనాథలుగా ఉండి చావుకి దగ్గరగా ఉన్న వారిని అక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి సర్వీస్ చేస్తూ వాళ్ళకి భోజనం పెడుతూ, వాళ్ళు చనిపోయినప్పుడు మీకు నేను ఉన్నాను, మీరు చనిపోయిన తర్వాత మీ బాడీని నేను దహనం చేస్తాను, యూ డోంట్ వర్రీ అని. ప్రతి మానవుడికి చావు అనేది చాలా భయంకరం. ఎలా ఉంటుందో, నేను చనిపోయిన తర్వాత నన్ను ఎవరైనా తీసుకెళ్తారా, ఏం చేస్తారు, ఎలా ఉంటుంది చూడాలనిపిస్తుంది చాలా మందికి ప్రియులారా. అలాంటి వీళ్ళెందుకు ఒక మానవుడు ఆ విధంగా బెగ్గరగా లేకపోతే ఒక అనాథగా చనిపోవాలని కుష్టి వ్యాధిగ్రస్తుల్ని అనేక మందిని ఆవిడ ఆదరించారు. ఆవిడ ఈ ఫండ్స్ కలెక్ట్ చేస్తూ ఉండేవారంట వాళ్ళకి భోజనం పెట్టడానికి అనాథలకి. ఆ షాపులకి వెళ్ళి ఒకసారి ఆ షాప్కి వెళ్ళి అడుగుతూ, బాబు మీరు ఏమైనా సహాయం చేస్తారా మా అనాథ సరాలకి అంటే వాడు చాలా కోపంగా ఇలా చూసి ఆవిడ మీద, ఆవిడ చేతుల్లో క్యాండ్రించి ఉమ్మూసాడండి. ఉమ్మూస్తే ఆవిడ అది తుడుచుకొని, నాకైతే ఇది సరిపోతుంది, మరి వాళ్ళకి అనాథలకి అని అన్నారంట పిల్లలు. ఒక విలేకరు వచ్చి ఆవిడని ఇంటర్వ్యూ చేశారట. అమ్మా మీరు ఎలా ఇంత సేవ చేయగలుగుతున్నారు, మా ఇంట్లో వాళ్ళకి జబ్బు వస్తే పక్కన పడిసేస్తున్నాం, ఎవరో అనాథులు దేశంగా దేశం, మా దేశం వచ్చావు, ఇంత పేదోళ్ళకి ఇలాంటి రోగగ్రస్తులకి పురుగులు కారుతున్నాయి కడుగుతున్నావు, ఆహారం లేని వారికి తినిపిస్తున్నావు, ఇంత సేవ నువ్వు ఎలా చేస్తున్నావు అంటే ఆ వ్యక్తి యొక్క ఆ కుష్టి వ్యాధి కడుగుతున్నప్పుడు ఆ చేతిలో నా యేసయ్య ముఖం నాకు కనిపిస్తుంది, నా యేసయ్య ముఖం నేను క్లీన్ చేస్తున్నానని నేను క్లీన్ చేస్తాను. సచ్ ఏ సర్వీస్. 200 దేశాల్లో ఆవిడ చారిటీ ఆఫ్ మిషన్స్ పెట్టారు. అనేక 200 దేశాలు, అన్ని దేశాలు కూడా ఆవిడకి పౌరసత్వం ఇవ్వడానికి ముందుకు వచ్చారు. మన భారతదేశం కూడా ఆవిడకి పౌరసత్వాన్ని ఇవ్వడమే కాకుండా భారతరత్న ఇచ్చింది. హల్లెలూయా. మన భారతదేశానికి ఆవిడ ఒక రత్నం వంటిది అని మన ఇండియన్ గవర్నమెంట్ హానర్ చేసింది, ఆవిడకి భారతరత్న ఇచ్చింది. ఆవిడ ప్రేమ యేసయ్య ప్రేమ, యేసయ్య ప్రేమ ఆవిడని బలవంతం చేసింది కాబట్టి ఆవిడ అంత సేవ ఈ ప్రపంచానికి చేయగలిగింది ప్రియులారా. ఆవిడ చనిపోయినప్పటికీ సెప్టెంబర్ 5వ తారీఖు 1997లో ఆవిడ చనిపోయినప్పటికీ స్టిల్ అనేక మంది సిస్టర్స్, అనేక మంది ఆ యొక్క సేవని కొనసాగిస్తూనే ఉన్నారు ప్రియులారా. మన యేసయ్య ప్రేమ గల దేవుడు. మనం ప్రతి దినము మన హృదయాన్ని ఆయన ప్రేమతో నింపుకోవాలి. మరి హోప్ లేని ఈ లోకానికి మనం హోప్గా ఉండాలి, మనం ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్గా ఉండాలి అని చేత ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. ఒక వ్యక్తి ఉన్నాడంట, మరి ఆయన్ని అంగీకరించిన వారి చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంటాయంట ప్రియులారా. ఎవరైతే యేసయ్యను ప్రార్థన చేసుకుంటారో వాళ్ళ చుట్టూ ఆయన దేవదూతలు కావలి ఉంటారంట. మొన్ననే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆ రోజు ఫ్రైడేనా పాప, ఫ్రైడే 3వ తారీఖు డిసెంబర్ 3ని వైజాగ్ వెళ్తే నేను ఇలా కారులో వెళ్తున్నాం, ఫోన్ వచ్చింది, కస్తూరి ఫోన్ చేసింది. కస్తూరితో నేను మాట్లాడుతూ సరే అని ఫోన్ ఒడిలో పెట్టుకున్నాను, కారు దిగిపోయి వెళ్ళిపోయాను పాస్ట్ గారి ఇంటికి. ఆ సెల్ ఫోన్ అక్కడే పడిపోయింది, ఆ విషయం నాకు తెలియదు. వెళ్ళిపోయాను, ఎంజాయింగ్ విత్ ద పీపుల్, జర్నీని ముద్దులాడాను, చాయ్ కాఫీ తాగుతున్నాను, అంతా జానీ మ్యారేజ్ డే, అంతా హ్యాపీగా ప్రేయర్ ఉంది, అందరూ వస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నాను. ఫోన్ సడన్గా మా చెల్లితో మాట్లాడుతూ ఇగో ఫోటోలు చూపిస్తానుండా అనే ఒక ఫోటో చూపిద్దామని తీసరికి సెల్ ఫోన్ కనిపించలేదు. మిస్డ్ కాల్ ఇస్తే సెల్ ఫోన్ దొరకలేదు. అయితే కారులో ఉండిపోయి ఉంటుంది సెల్ ఫోన్ అనుకున్నాను. దేవుడు ఏమైనా చేయగలడు. తను ప్రేమించే వారి కొరకు ఆయన తన దూతల్ని ఏర్పాటు చేస్తాడు.
అలా అయిపోయింది. ప్రార్థన అంతా అయిపోతుంది. ఇంకా లాస్ట్ అయిపోతుంది. వాక్యం కూడా అయిపోతుంది. ఆ టైంలో ఏం జరిగింది, నేనైతే పడుకుండిపోయాను. ప్లేస్ సరిపోలేదు. చాలా మందొచ్చారు. నేను నా ప్లేస్ ఇచ్చేసాను. నేను లెగ్గానే ఇద్దరు కూర్చున్నారు ఆ ప్లేస్‌లో. వాళ్ళకి మనం గెస్ట్‌లకి ఇవ్వాలి కదా ప్లేసు. మనం ఇంట్లో వాళ్ళం కదా అని నేను లోపలికెళ్ళిపోయాను. చాలా అలసిపోయాను. అక్కడ ప్రేయర్ అవుతుంది. నేను పడుకున్నాను. ఈ పడుకున్న ఒక హాఫ్ ఎన్ అవర్‌లో ఎన్ని జరిగాయంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. నాతో పాటు జార్ఖండ్‌లో మిషనరీగా పనిచేసిన నా ఫ్రెండ్ ఒక అమ్మాయి నా ఫోన్‌కి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే నా ఫోన్ ఒక ఆటో డ్రైవర్‌కి దొరికింది. ఆ ఆటో డ్రైవర్‌కి హిందీ రాదు, ఇంగ్లీష్ రాదు, తెలుగు ఒక్కటే వచ్చు. ఆవిడ హిందీలో మాట్లాడుతుంది ఇంగ్లీష్‌లో. అప్పుడు ఆయన షాపోడికి ఇచ్చాడు. ఎవరో హిందీలో మాట్లాడుతున్నారు. నాకు ఈ ఫోన్ దొరికింది. మీరు మాట్లాడండి అంటే ఆవిడ చెప్పింది. అది శారదా దీదీదే ఆ ఫోను. ఆవిడ పాస్టరమ్మ గారు మిషనరీది ఆ ఫోన్ అంటే, అయితే మీరు ఆవిడకి చెప్పండి ఫోన్ నా దగ్గర ఉందని, నేను ఇస్తానని చెప్తే, నా హస్బెండ్ ఫోన్ నెంబర్ ఆవిడకి తెలీదు. ఆవిడ జార్ఖండ్‌లో ఇంకో ఫ్రెండ్‌కి చేసింది. ఆ ఫ్రెండ్ ఇంకొక జార్ఖండ్‌లో ఒక తెలుగు అబ్బాయి ఉంటే ఆ అబ్బాయికి ఫోన్ చేసింది. ఆ అబ్బాయి దగ్గర కూడా నా హస్బెండ్ నెంబర్ లేదు. నా నెంబరే ఉంది. ఆ అబ్బాయి తెలంగాణలో ఉన్న ఒక తెలుగు మిషనరీకి ఫోన్ చేశాడు. అక్క అక్క శారదా మాల్‌టో హస్బెండ్ నెంబర్ మీ దగ్గర ఉందా? ఒక ఆటో అబ్బాయికి సెల్ ఫోన్ దొరికిందంట. ఆళ్ళకి ఇచ్చేస్తాడంట అంటే, ఆవిడ పాస్టర్ గారికి ఫోన్ చేసింది. అన్నా అన్నా మాల్టో సెల్ల పారేసుకుందంట. ఒక ఆటో వ్యక్తికి దొరికిందంట. మీరు ఫోన్ చేస్తే ఇస్తాడటంటే ఈయన ఫోన్ చేశారు. పాస్టర్ గారు ఒక 2 గంటలు వెయిట్ చేస్తాను. ఎవరైనా కాల్ చేస్తే ఇద్దామని. ఎవ్వరూ చేయలేదండి. నేను కంచరపాలెంలో ఉన్నాను. నా వైఫ్‌ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. నేను కూడా యేసయ్యని నమ్ముకున్నానండి. అందుకనే నేను నా ఆటోలో ఎవరు వదిలేసినా నేను ఆళ్ళకి ఇచ్చేస్తానండి అని చెప్తే, కంచరపాలెం వెళ్ళి ఈయన సెల్ తెస్తే నేను పడుకుంటే, లెగు లెగు నీ సెల్ పోయింది. నీ సెల్ పోయింది నీకు తెలీదు. నువ్వు హాయిగా పడుకుంటున్నావు. ప్రేయర్ అయిపోయింది. లే అనేసి రాణి వచ్చి లేపింది. నా సెల్ పోవడం ఏంటి కార్‌లో ఉంది కదంటే, ఈయనొచ్చి ఇంత స్టోరీ చెప్పారు. ఆయన యందు భయభక్తులుగా సెల్ పోవడం ఏంటి, దొరకడం ఏంటి, కనీసం నేను ఫోన్ కూడా చేయట్లేదు. ధీమాగా ఉన్నాను కానీ, హౌ గాడ్ ఈస్ కేరింగ్ హిస్ పీపుల్. నాకు ఇప్పుడు సెల్ చాలా అవసరం ఈ క్రిస్మస్ సీజన్‌లో. హి నోస్. హి నోస్ దట్. మళ్ళీ సెల్ నేను సెల్ పోయిందా పోన్లే పోన్లే కొత్త సెల్ వస్తది. అని హ్యాపీగా ఉన్నాను కానీ నీ సెల్ దొరికింది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఆయన కూడా జ్ఞాపకం చేసుకున్నారు. ఇప్పుడు కొత్త సెల్ కొనాలంటే కష్టం. పండగ సీజను. ఈ పాత సెల్‌తోనే నువ్వు ఉండమ్మా. నేను కొంటాను అని చెప్తుంటే, అబ్బా ప్రభువా ఎంత గొప్ప కార్యం. నా సెల్ పోయిందంటే, లేదు లేదు నీ సెల్ కంచరపాలెం నుంచి వస్తుందని చెప్పి. ఏమైనా చేయగలరు దేవుడు ప్రియులారా. ఒక వ్యక్తి మరి అమెరికా వెళ్ళాలని పరిగెట్టి వెళ్తున్నాడండి ఎయిర్‌పోర్ట్‌కి. ఎళ్ళేసరికి ట్రాఫిక్ కదా! చాలా ట్రాఫిక్. కొత్త వలసలో కూడా చాలా ట్రాఫిక్. ఓ 10 నిమిషాలు వెయిట్ చేసాం అటు తిప్పాలంటే. చాలా ట్రాఫిక్కు. అది ఆ ట్రాఫిక్‌లో ఎళ్తుంటే ఏమైందంటే, ట్రాఫిక్‌లో చిక్కిపోయాడు. ఒక గంట అయిపోయింది. కలకట్టాలో వెళ్ళండి మీరు. ఎంత ట్రాఫిక్ ఉంటదో తెలుసా? ఇలా చూస్తే అన్ని కార్లే. ఆ కార్ల మీద నుంచి మనం నడిచి ఎళ్ళిపోవచ్చు. అసలు చిన్న చిన్న తోవ కూడా ఉండదు. చీమ కుట్టినంత తోవ కూడా ఉండదు. ఇలా ఎళ్తాయి స్లోగా. ఒక గంట మన షాపింగ్‌కి ట్రైన్ సాయంత్రం కదా! ఉదయం మనం షాపింగ్‌కెళ్తే మనం తిరిగొచ్చేసరికి మన ట్రైన్ ఎళ్ళిపోద్ది. వేరే టికెట్ తీసుకోవడమే మనం. అన్ రిజర్వేషన్‌లో రావాలి. అంత భయంకరంగా ఉంటది. ఈ వ్యక్తి ఎళ్ళేసరికి ఫ్లైటు ఎళ్ళిపోయింది. లోపలికి చెక్ ఇన్ లేదింకా. లోపలికి అలౌ చేయలేదు. చాలా రిక్వెస్ట్ చేశాడు. ఏవండీ దయచేసి ఎలాగైనా మీరు పంపించండి. నేను ఎక్స్‌ట్రా పే చేస్తాను. ఆ ఫ్లైట్‌కే నేను ఎళ్ళాలంటే క్లోజ్ అయిపోయింది కౌంటరు. ఇంకొక 15 మినిట్స్‌లో ఫ్లైటు వెళ్ళిపోద్ది. ఈ టైంలో మీకు చెకింగ్ చేయాలి. అన్ని ఫార్మాలిటీస్ చేయాలి. దానంతటికి టైం లేదు అంటే, అయ్యో ప్రభా! ఏంటి ప్రభా నువ్వు ఇలా చేసావు? నేను చాలా అర్జెంట్‌గా వెళ్ళాలి. నేను అక్కడ ప్రీచింగ్ చేయాలి కదా! నాకు రేపు అక్కడ సెమినార్ ఉంది కదా! ఎందుకు ఇలా చేసావు ప్రభా? ఛీ! ఏంటి ఇంత పని అయిపోయిందని చెప్పి చాలా బాధపడిపోతూ, మళ్ళీ ఆ కౌంటర్‌కెళ్ళి నా టికెట్ కనీసం క్యాన్సిల్ చేయండి. ఫ్లైట్ ఎళ్ళక ముందు క్యాన్సిల్ చేస్తే ఎంతో కొంత డబ్బులొస్తాయి కదా! మళ్ళీ నేను టికెట్ తీసుకోవాలని ఈ ఫార్మాలిటీస్ అన్నీ మాట్లాడుతుంటే ఆ ఫ్లైట్ జమ్మున వెళ్ళిపోయింది. అయ్యో ప్రభువా! నువ్వెంత నాకు కీడు చేసావు. నా ఫ్లైట్ వెళ్ళిపోతుంది ప్రభువా! అనవసరంగా ఇలా చేసావు. ఏదో విధంగా నాకు చిన్న దారిచ్చి నన్ను పంపించాలి కదా! అని చాలా బాధపడుతుంటే ఒక అరగంటలో ఆ ఫ్లైటు బ్లాస్ట్ అయిపోయింది.
అనుకున్నాడు, అమ్మ బాబాయ్ ప్రభా ఏమైనా చేయగలవు నాయన, కథ మొత్తం మార్చు. అదే అతను కనుక ఆ ఫ్లైట్లో ఉండుంటే అతను ఏమయ్యేవాడు? ఫ్లైట్లో ఉన్న వాళ్ళందరూ కథం అయిపోయారు. ప్రభా నువ్వు ఎంత మేలు చేసావు, ఈ టికెట్ నేను క్యాన్సిల్ చేయను. ఈ టికెట్ని తీసుకెళ్ళి ఫోటో కట్టించుకొని తన రూమ్లో పెట్టుకున్నాడు. ఆ టికెట్ చూసినప్పుడు అంతా కూడా, ప్రభా నువ్వు నా ప్రాణాన్ని కాపాడావు, దోపుడు సొమ్ముగా నన్ను నువ్వు బ్రతికించావు ప్రభా, నీకు వందనాలని దేవుడు తను ప్రార్థించే వారికి, తన మీద ఆధారపడే వారికి ఏ మేలు చేయక మానడు. అలాంటి యేసయ్యని జన్మదినాన్ని దైవ మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చిన యేసయ్య కోసం ఈరోజు మనం క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటుండగా మీ కుటుంబాల్లో మీ యొక్క ప్రతి జీవితంలో ఆయన దేవుడిగా, రాజుగా, ప్రభువుగా ఉండి మీకు కూడా ఆయన కాపుదల, రక్షణ, శాంతి, సమాధానం ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి నామానికి మహిమ కలుగును.